హలో గైస్, నేను మీ అమ్ము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన దగ్గర వేడి ఇడ్లీ టిఫిన్. ఏంటమ్మా ఎప్పుడు చూడు మహేష్ అన్నకు నువ్వు తినిపిస్తూనే ఉంటావు. మా అన్నయ్య పైన అంతా లవ్వా, లేకపోతే వీడియోస్ కోసమే తినిపిస్తారా? ఆఫ్ కెమెరా కూడా ఇలాగే ఉంటారని చాలా మందికి డౌట్. యాక్చువల్గా అయితే ఇది లవ్వో లేకపోతే కెమెరానో కాదు. నేను ఈ ప్రజెంట్ అయితే ఏం తింటున్నా ఏం తినిపిస్తున్నా అది నా చేత్తోనే అయ్యి ఉంటుంది. ఎందుకు అంత లవ్ మహేష్ అన్న పైన అంటే అది కూడా కాదు, 200% లవ్ అని కాదు, ఒక 10% లవ్ ఉంటుంది అందులో. యాక్చువల్గా అయితే ఏంటంటే తను స్లో ఈటర్ అన్నట్టు, సరిగ్గా తిండు, స్లోగా తింటాడు. మనం తినేసి మన చెయ్యి మొత్తం ఇలా ఆరిపోయేంత వరకు కూర్చోవాలి, ఆయన చూస్తూ ఉండాలి. కొద్దిగా తింటాడు. చాలా అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్ అన్నట్టు. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 minutes టైం తీసుకుంటాడు ఆయన తినడానికి. అంత టైం తీసుకొని ఆయన ఎక్కువ ఏమైనా తింటాడు అంటే తన చేతితో తను తింటే అసలు ఎక్కువ తిండు. నేను చాలా అబ్జర్వ్ చేశాను, నేను చాలాసార్లు రెడీ అయ్యా. ఏంటి మీ ఇంట్లో నిన్నేమనేవాళ్ళు కాదా, ఎందుకు ఇంత స్లోగా తింటావు? మా ఇంట్లో అయితే మనం తిన్నామా లేదా అనేలా ఉండాలి, ఎంత ఫాస్ట్గా తినాలని మాకైతే నేర్పించారు. నువ్వేంది మహి ఇట్లా నిన్నేవో పట్టించుకోరు, ఎవరు నేను తిట్టేవాళ్ళు కాదా అనేసి అన్నానంటే ఆయన ఉండే సేమ్ నాకు నచ్చినంతసేపు నేను టీవీ చూసుకుంటూ తింటా, నచ్చితే తింటా, నచ్చకపోతే లేదు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తింటా, నాకు అదే అలవాటు అని చెప్పేసి అనిపించింది. ఇక నాకు అవన్నీ విని మైండ్ ఫ్రీజ్ అయిపోయింది అన్నట్టు. ఇది కాదు, కరెక్ట్ వేనే కాదు. ఆయన స్లోగా తింటాడు, ఎక్కువ తినడు, ఇది కరెక్ట్ కాదనేసి అనిపించింది. ఒకరోజు నేను తినిపిస్తాను రా అని చెప్పేసి తినిపించిన. ఆ రోజు ఆయన తినేదానికంటే డబుల్ ఫుడ్ తిన్నాడు. మళ్ళీ నచ్చని కర్రీ అని అన్నాడు. కొన్ని కర్రీస్ చేస్తా కూడా అవి తినకముందే, టేస్ట్ చేయకముందే నేను ఈ కర్రీ తినా అబ్బా అని చెప్పి సగం ఆకలి అక్కడే పోయిద్ది అన్నట్టు ఆయనకు కర్రీస్ చూడగానే. అది టేస్ట్ చేయకముందు నచ్చిందని ఎట్లా చెప్తున్నాం మహి, అది హెల్దీ కదా అని ఎన్ని చెప్పినా సరే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి తన దగ్గర. సో అవన్నీ చూసి నాకు చిరాకు వచ్చింది అన్నట్టు. ఇది వేనే కాదు, నువ్వు ఇట్లా తిని అంతసేపు బైక్ డ్రైవ్ చేయడం అది కరెక్ట్ వే కాదు. మళ్ళీ కర్రీస్ ఏం తినువు, ఇది తినని అంటాడు, అది తినని అంటాడు. నేను కూడా అంతకుముందు ఏం తిన్ను, నేను కూడా జస్ట్ నాన్ వెజ్ మాత్రమే తిని బ్రతికేదాన్ని. నేను అలవాటు చేసుకోలేదా, నేను మార్చుకోలేదా కొన్ని అలవాట్లు? నువ్వు కూడా మార్చుకోవాలి, అది నా కోసం కాదు నీ హెల్త్ కోసం అని ఎన్నిసార్లు చెప్పినా ఒక 2 days తింటాడు, మళ్ళీ తర్వాత అదే రిపీట్ చేస్తాడు. నాకు విని చిరాకు వచ్చింది అన్నట్టు ఈయన వల్ల. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక చాలా అంటే చాలా మనసు నుంచి ఇంక నువ్వు తినకి ఇంక నేనే తినిపిస్తాను, అది ఏదైనా అవ్వని అని చెప్పేసి నేను తినిపించడం అనేది అలవాటు చేసేసిన అతనికి. అది టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే నేనే తినిపిస్తాను ఇంక అన్నట్టు. పట్టించుకోడు పెద్దగా. మళ్ళీ ఇతను కలుపుకుంటే సాల్ట్ అవన్నీ సరిగ్గా కలుపుకోడు, ఏదో పిచ్చోడు కలిపినట్టు కలుపుకొని తింటాడు. ఇంకా అవన్నీ వేసి మంచిగా కలిపి తినిపిస్తే ఇంక ఎంత పెట్టినా తింటాడు. ఇంకా తన చేతితో తను తినడం కంటే ఇది బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే తను కొద్దిగా లావ్ అవుతాడో అవ్వడం పక్కన పెడితే తనకు కొద్దిగా శక్తి కావాలి కదా, సో దానికోసం.